అందరికీ వందనాలు. ఈ దినం మనము క్రీస్తు ప్రభు లోకరక్షకుడు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. క్రీస్తు ప్రభు జనన విధం ఎలా ఉందంటే, మనం ఒకసారి చూసినట్లయితే లూకా సువార్తలో 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకి దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుతూ, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేని దేవుడు అని ఆమెతో చెప్పను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, ఇది ఎలాగ జరుగుతుంది దూత అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు జననం పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది. ప్రదానం చేయబడిన మరియకు పురుషుని ఎరగకుండానే క్రీస్తు ప్రభువు జన్మించడం జరిగింది. కాబట్టి ఇది దేవుని వలన జరిగింది. మన యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయం 29లో ఏమని ఉంటుందంటే, ఇదిగో లోక పాపములు మోసుకుని గొర్రెపిల్ల అని ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు జననం ఆటోమేటిక్గా జరిగింది కాదు, ఆటోమేటిక్ జరగలేదు. దేవుని సంకల్పంలోనే క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభుని గురించి, క్రీస్తు ప్రభు సిలువ మరణాన్ని గురించి, ఆ క్రీస్తు ప్రభు సిలువ ముఖ్య కేంద్రంగా దేవుడు ఏర్పాటు చేసి ఈ సమస్త సృష్టిని, మానవాళిని నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదివినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కాబట్టి క్రీస్తు యొక్క జననము జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నియమించాడు. కాబట్టి గలతీ 4:4లో చెప్పినట్లుగా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏ సమయంలో పంపించాలో, సమస్త మానవాళి రక్షణ కొరకు క్రీస్తుని ఎప్పుడు పంపించాలో అప్పుడే దేవుడు పంపించాడు. అయితే క్రీస్తు భూమి మీదకి రాకముందు దేవుని దగ్గర ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి భూమి మీదకి వచ్చినట్లుగా 14వ వచనం మనం చూస్తూ ఉంటాం. శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అంటే వాక్యం అనే నామం కలిగిన క్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని రావటానికి దేవుని యొక్క ప్లాన్లో, సంకల్పంలో ఒక భాగమై ఉంది. శరీరధారి అవ్వటానికి మరియను ఎంచుకున్నాడు దేవుడు. కాబట్టి మరీ ధనీరాలే. క్రీస్తు ప్రభు జన్మించడం మనకు సంతోషకరమే, కానీ ఆయన ఎందుకు జన్మించాడో మనకు అర్థం అవ్వాలి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిన మీరు ఎరుగుదురు అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందింపడానికి, తన రక్తాన్ని దారపోయటానికి, ఆ రక్తం ద్వారా మన పాపాలు కడగటానికి భూమి మీదకి వచ్చాడు తప్ప, ఆయన జన్మించాడు కాబట్టి మనం పండగ చేసుకోవాలని కాదు. క్రీస్తు ప్రభు మన కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక విషయం ఉంటుంది, మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణంలోనే, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతుంది తప్ప, ఆయన పుట్టిన దినం పండగ చేసుకోవటం వలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. పండగ చేసుకోమని క్రీస్తు ప్రభు చెప్పలేదు, పండగ చేసుకుని అపొస్తలుల బోధలో లేదు, పండగ చేసుకోమని ఆది క్రైస్తవులు చెప్పలేదు. ఆఖరి వరకు బ్రతికిన యోహాను కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని పండగ చేసుకున్నట్లుగా మనకు ఎక్కడా లేదు.
కాబట్టి ఇదంతా సడన్గా జరిగింది కాదు. దేవుడు సృష్టి చేయక ముందే ప్లాన్ చేశాడు. తను సిలువలో మరణించి సమాధి చేస్తే లేపింది కూడా ఆయనే. మన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు ఆయన లేపినని ఉంటుంది. కాబట్టి ఒకటి, క్రీస్తు ప్రభువుని జన్మింపజేసింది దేవుడే, క్రీస్తు ప్రభువుని శిలువలో మరణింపజేసింది దేవుడే. ఈ యెహోవాకి క్రీస్తు ప్రభువుని నలగొట్టడం ఇష్టమైంది అని ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభువు ఒకసారి ప్రార్థన చేస్తారు, తండ్రి చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అన్నప్పుడు దేవుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని తప్పిస్తే ఆ ప్లేస్లో భర్తీ చేయడానికి ఎవరు లేరు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన వినకుండా క్రీస్తు ప్రభు శిలువలో మరణింపజేశాడు. దేవుడే చేశాడు, పుట్టించింది దేవుడే, బలిగా అర్పించింది దేవుడే, ఆ మరణం నుంచి తిరిగి లేపింది కూడా దేవుడే. అయితే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించనని ఉంటుంది. కాబట్టి మరణం నుంచి లేపిన దేవుడు క్రీస్తుని ప్రభువుగా మనకు నియమించాడు. కాబట్టి తన సిలువలో మరణించి సమాధి చేస్తే లేపింది దేవుడే. ఆయన సర్వాధికారం ఇవ్వబడింది అని ఉంటుంది. మత్తయి సువార్త 28:18లో నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ఉంటుంది. మత్తయి సువార్త 28:18 వచనంలో. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి అధికారం కూడా ఇవ్వబడ్డది కూడా తండ్రి వల్లనే క్రీస్తు ప్రభువుకి అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి ఎలాంటి అధికారం ఇవ్వబడ్డదంటే క్రీస్తు ప్రభువుతో పాటు శిలువలో మరణించిన ఒక దొంగని నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని క్రీస్తు ప్రభువు చెప్పడం జరిగిందంటే సమస్త మానవాళి పాపాలు క్షమించే అధికారం క్రీస్తు ప్రభువుకి ఇవ్వబడ్డది. కాబట్టి మరణ వ్యాధులను తొలగించి లేపింది కూడా దేవుడే, అది కూడా దేవుని సంకల్పమే. కాబట్టి 1 యోహాను 4:14లో లోక రక్షకునిగా తండ్రి పంపించినని ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో లోక రక్షకునిగా తండ్రి పంపించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూసి సాక్ష్యం ఇచ్చున్నాము. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. కాబట్టి లోక రక్షకుడిగా ఉండటానికి దేవుడు పంపించాడు తప్ప మనము క్రీస్తు జన్మదినాన్ని పండగ చేసుకోవడానికి పంపించలేదు. అసలు క్రీస్తు ప్రభు జన్మించేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిశువుని పొత్తిగుడ్డలతో కట్టి వాళ్ళకి సత్రంలో చోటు లేకపోతే పశువులు తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టులో అంటే అది చాలా దయనీయమైన పరిస్థితి. కాబట్టి క్రీస్తు జన్మ ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా మన కోసం భూమి మీదకి వచ్చాడు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం ఏమని ఉంటుందంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి ఆయన వచ్చి తను రిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడని ఉంటుంది. కాబట్టి దేవునితో సమానంగా ఉండాలని, భూమి మీద గొప్పగా బతకాలని, లేకపోతే రాజుగా చేస్తే రాజుగా భౌతిక సంబంధమైన రాజుగా ఉండాలని క్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు. అది దేవుని సంకల్పం ప్రకారంగా లోక రక్షకుడిగా వచ్చాడు ఆయన. రెండవదిగా నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానని ఉంటుంది. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, 12వ అధ్యాయం 49వ వచనంలో ఏమైనా ఉంటుందంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి, తండ్రి చిత్తం ఏమై ఉంది? ఈ భూమి మీద ఏ శరీరధారి కూడా నశించిపోకూడదు. కాబట్టి ప్రతి మనుషుడు రక్షించబడాలి అంటే క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడ్డ ప్రతి వచనం కూడా మానవ ఊహ కాదు, మానవ ఆలోచన కాదు, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. కాబట్టి మనుషులు చెప్పిన దేన్ని కూడా మనం నమ్మకూడదు, మనుషుల ఆలోచనలు మనం నమ్మకూడదు. వారు మనుషుల ఆలోచనల్ని మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనం,
వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకరు మనుషులు కల్పించే పద్ధత, నువ్వు చేసే ఈ పండగ కానీ ఏం కానీ దేవుడు సంకల్పించాడా అని ఆలోచన చేయాలి. దేవుడైతే గ్రంథంలో ఎక్కడ రాపించలేదు పండగ చేయమని. రెండవదిగా క్రీస్తువు ఎక్కడ చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేడు, ఆది క్రైస్తవులు ఎక్కడ పాటించలేదు. కాబట్టి ఇది మనుషులు కల్పించే పద్ధతి. మనుషులు కల్పించే పద్ధతి ద్వారా ఎవరైనా క్రిస్మస్ చేస్తున్నారంటే వారు దేవుని వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు, వ్యర్థారాధన చేస్తున్నారు. అసలు క్రీస్తు ప్రభుని ఆరాధించడం కాదు, క్రీస్తు ప్రభు ఆరాధికుడై ఉన్నాడు. యోహాను 4:24 దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఉంటుంది. అట్టివారు నేనున్నానని క్రీస్తు ప్రభు చెప్తే వీళ్ళు క్రిస్మస్ అని దేవుణ్ణి ఆరాధించడం చాలా శోచనీయమైన విషయం. కాబట్టి మానవ ఊహలు, ఆలోచనలు మనం నమ్మకూడదు. పరిశుద్ధాత్మ వ్రాయబడిన దాన్ని నమ్మాలి మనం. 1 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవునికి నరులకి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మనం శత్రువులమై ఉండగా దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు అని ఉంటుంది. కాబట్టి క్రీస్తు ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఎందుకు జన్మించాడు అని ఆలోచన చేయాలి మనం. మనం దేవునికి శత్రువులమై ఉండగా దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. అలా కాకుండా దేవునికి మనకి మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు. అక్కడ తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమని ఉంటుందంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానను. అంటే పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు తప్ప మన మీద పండగ చేయాలని భూమి మీదకి రాలేదు. ఆయన దేవునితో మనం శత్రువుమై ఉండగా సమాధానపరచడానికి వచ్చాడు తప్ప మనం పండగ చేయాలని రాలేదు. కాబట్టి దేవునికి నరులకి మధ్యవర్తిగా వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. మరి ముఖ్యంగా ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన మనకి. హెబ్రీ 4:14 ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. భూమి మీద ఆయన శరీరధారిగా బ్రతికిన దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో అనుదినము దేవునికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించినందున తన పాపం చేయకుండా, మరణం పొందకుండా ఆయన అనుదినము మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. కాబట్టి మన ప్రధాన యాజకుడు పాపం చేయకుండా పవిత్రమైన రక్తం మన కోసం చిందించటానికి భూమి మీద నిష్కలంకుడుగా, పవిత్రుడిగా బ్రతికి ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనకి పాప విమోచన దయచేశాడు. అందుకే అపరాధముల చేతను, పాపముల చేతను చనిపోయిన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించారంటే ఎలా బ్రతికించారంటే ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనం బ్రతికించబడ్డాం. కాబట్టి వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. క్రీస్తుని గూర్చిన మాట వినాలి, వినుట వలన విశ్వాసం వస్తుంది. సమస్తాన్ని పరీక్షించి మేలైన చేపట్టాలి. యోహాను సువార్తలో 14:6 ఏమని ఉంటుందంటే, ఆయనే సత్యము, మార్గము, జీవనై ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలే సత్యం, నేనే సత్యము, నా వాక్యమే సత్యమని మనకు చెప్పడం జరిగింది. క్రీస్తు యొక్క మాటలే సత్యం. ఆయన జీవించే మాదిరికరమైన జీవితమే మనకు మార్గమై ఉంది. ఆయన ఎలాగ మనిషి బ్రతకాలో ఈ భూమి మీద తన అడుగుజాడల యందు మానవుడు బ్రతకడానికి అడుగుజాడలు ఉంచి వెళ్ళారన్నమాట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బదులు ఒక బెదిరించక ప్రతి మానవుడు నడిచెళ్ళటానికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరిలో మనం నడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఆయనే సత్యము, మార్గము. వాళ్ళకి ఎవరైతే ఆయన అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళు జీవాన్ని పొందుతారు. కాబట్టి క్రీస్తు ప్రభు ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చాడన్న విషయాన్ని మనం ఆలోచన చేయకుండా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు చేయడానికి వచ్చాడు భూమి మీద. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయం ఉంటుంది. కాబట్టి ఆయన జన్మస్థలం పరిస్థితి చూస్తే, జన్మించిన తర్వాత ఆయన పశువుల తొట్టిలో వేయబడ్డారు. పశువుల తొట్టిలో అంటే మీరు ఇప్పుడు క్రిస్మస్ చేసి వాళ్ళు అంగరంగ వైభవంగా ఒక డెకరేషన్ చేస్తారు. వాస్తవానికి క్రీస్తు ప్రభు అయితే అక్కడ పశువుల తొట్టిలో ఏముంటుంది, పశువుల తొట్టిలో ఆ పశువుల పాకలో పేడ కంపు ఉంటుంది, ఆ పశువుల తొట్టిలో గడ్డి ఉంటుంది. అలాంటి దీనమైన స్థితిలో క్రీస్తు ప్రభుని పెట్టడం జరిగింది తప్ప మీరు ఈరోజు పండగ చేసుకున్నట్లుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఏమీ క్రీస్తు ప్రభు పుట్టలేదు. అలాగే క్రీస్తు ప్రభు బ్రతికినప్పుడు అంటారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు
తలదాచుకోవడం కూడా స్థలం లేదు అంటాడు. ఒక అతను శాస్త్రి నీతో పాటు నేను ఉంటాను, నీతో పాటు నేను వచ్చేస్తానంటే అప్పుడు క్రీస్తు ప్రభువు ఆయనకి ఏం సమాధానం చెప్పాడంటే మత్తయి సువార్త 8:18 నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి కూడాను స్థలం లేని పరిస్థితుల్లో ఆయన బతికాడు. అక్కడే 12:42 ఏమంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంట. సొలొమోను వాస్తవంగా వైభవంలో చాలా గొప్పవాడు అయినప్పటికీ కూడా సొలొమోను జ్ఞానం కంటే, సొలొమోను వైభవం కంటే గొప్పవాడు యేసు ప్రభు. అతను పుట్టిన పరిస్థితి అయితే దయనీయమైన పరిస్థితి. ఆయన బ్రతికేటప్పుడు ఆయనకి వాస్తవానికి ఆయనకి తలదాచుకోవడానికి చోటు లేనప్పటికి కూడాను ఆయన ధనవంతుడై కూడా మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆయన పన్ను కట్టే పరిస్థితి వచ్చేటప్పుడు, పన్ను కట్టడానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆయన దగ్గర మనలాగా అరశెకిలు కూడా లేదు. అంటే తను ఏం దాచుకున్నాడు కాదు, డబ్బులు ఏమి తన దగ్గర లేవు. అప్పుడు ఒక శిష్యులు వాళ్ళు పిలిచి ఒక చేపను తీసుకొచ్చి ఆ చేప నోట్లోంచి ఒక షెకిల్ తీసి నీకు ఒక అరశెకులు నాకు ఒక 20 షెకులు కట్టమని చెప్తాడు. అలాగే పుట్టేటప్పుడు గొప్ప స్థలంలో పుట్టలేదు, పెరిగేటప్పుడు పెద్ద భవంతుల్లో పెరగలేదు, తలదాచుకోవడానికి చోటు లేదు స్థలంలో, అలా యాత్రికుడిగా జీవించాడు. అలాగే పన్ను కట్టడానికి తన దగ్గర పైసా లేదు. అలాగే సమాధి మరణించిన తర్వాత సమాధి చేయడానికి కూడా సొంత సమాధి కాదు, ఒక అతను సమాధి దొలిపించుకున్నాడు ఆయన కోసం, అరిమతయి యోసేపు. ఆ సమాధిలో ఈయన పెట్టడం జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితితో మనకు అర్థం కావాలి. వాస్తవానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చే ముందు, నరుడిగా అవతరించక ముందు దేవుని వద్ద ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అలాంటి క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత, మన కోసం మరణించిన తర్వాత, తిరిగి సజీవుడై లేచిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత దేవుడు ఆయన్ని మనకు ప్రభువుగా నియమించాడు. మనకి ప్రభువుగా ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన. అందుకే మనకు ప్రభువు ఒక్కడే, ఆయన క్రీస్తు అని ఉంటుంది. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. కాబట్టి ఈ క్రీస్తు మనకు ప్రభువుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మరణించడానికి, ఆ శిలువలో అంత ఘోరంగా మరణించడానికి మన పాపములే ఆయనకి శాపమై శాపగ్రాహిగా మారి ఆయన మన కోసం మరణించాడు. గలతీయులకు రాసిన పత్రికలో 13-14 వచనాల విషయం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కోసం మరణించిన మన ప్రభువుని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారము మనం క్రీస్తు ప్రభు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఆదివారము ప్రతి క్రైస్తవుడికి నిజంగా పండగే. కాబట్టి అబ్రహాం ద్వారా వాగ్దానం చేయబడ్డ నీ సంతానము అంటే అది క్రీస్తు ప్రభు ద్వారా మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా దేవుడు ఆ వాగ్దానం చేసిన వాగ్దానానికి వారసులమై ఉన్నాం. దేవునితో సమాధానం పరిచాడు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 2:13 ఏముంటుందంటే జాతి భేదాన్ని తొలగించాడు. వాస్తవానికి క్రీస్తు ప్రభువు రాజ్యంలో ఉండేవాళ్ళు కులము, మతము, భాష, ప్రాంతం అనే భేదాలు కలిగి ఉండకూడదు. అందరూ ఒకటై ఉండాలని, తన శరీరంలో అవయవాలుగా ఉండాలని క్రీస్తు ప్రభువు మన కోసం ఆ శిలువలో మరణించడం జరిగింది. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వాళ్ళు పాపము చేయజాలరు అని 1 యోహాను పత్రికలో 3:4 ఉంటుంది. పాపం చేయకూడదు, చేయజాలరు. కావాలని పాపం చేయకూడదు. క్రీస్తులో ఉండేవాళ్ళు పాపంలో కొనసాగకూడదు. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మనం కూడా ముందుకు వెళ్లాల్సిన వారమై ఉన్నాం. యోహాను సువార్తలో 18:36 ఏమని ఉంటుందంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవుని గురించి మనకు తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడు. మన పాపాలకి విమోచన క్రయధనముగా తన రక్తాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. మన కోసం మనం ఎలాగ బ్రతకాలో మనకి మాదిరిగా బ్రతికి చూపించాడు. కాబట్టి మనము ఇన్ని విషయాలు తెలుసుకున్న మనము అన్యులు ఆ పూజలు చేస్తున్నారు, ఈ పూజలు చేస్తున్నారు అని చెప్పే మనము ఈరోజు చెట్లను పూజిస్తూ ఇంట్లో క్రిస్మస్ ట్రీ అని, క్రిస్మస్ తాత అని ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మనుషులు కల్పించిన పద్ధతులు కావా? మనుషులు కల్పించే పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశం అని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధించే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు లోక మర్యాదను అనుసరింపక సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి
ఆయనకు సమర్పించుకున్న దేవుని వాత్సల్యమును బట్టి మీకు బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందిరి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఏదో ఆచారాలు ఉన్నాయి, లోకంలో ఏవో సిస్టమ్స్ పెట్టారు, మనుషులు ఏవో పద్ధతులు కల్పించారు, వాటిని మనం ఆచరించకూడదు. లోక మర్యాదను ఆచరిస్తే దేవుడు మనల్ని ఇష్టపడ్డు. లోక మర్యాద అనుసరించొద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏది ఉత్తమమో, ఏది దేవుని చిత్తమో, క్రీస్తు దేవుని చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. మనం కూడా క్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారంగా బతకవలసిన వారమై ఉన్నాం. అలాగ బ్రతికితేనే మనము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిన అంటే క్రీస్తులో చెప్పిన మాటలు నమ్మాలి, అపొస్తలుల బోధ నమ్మాలి, మనం అలా బాప్తిసం పొందాలి. మన జీవితము, మన దైనందిక జీవితము, మన లైఫ్ స్టైలు క్రీస్తులో చెప్పినట్లుగా బ్రతికితే అప్పుడు రక్షించబడతాం, అప్పుడు పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం, క్రీస్తుతో పాటు యుగయుగాలు ఉంటాం. కానీ మనుషులు కల్పించే పద్ధతులు దయచేసి ఎవరు పాటించొద్దు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేవుని చిత్తం మీద గ్రహిద్దాం, దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుదాం. అందరం మన బ్రతికి పరలోకం చేరాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.